నీవే చాలు ప్రభు, నీవే చాలు, నీవే చాలు, నీవే చాలు. హల్లెలూయా. మంచిది. దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడదాం. ముమ్మరంగా రొంబ చేసేసింది కాబట్టి క్లుప్తమైన వర్తమానం ఇవ్వాలని నిలబడ్డాను. ఆపై దేవుని కృప. హల్లెలూయా. మంచిది. మరి కొన్ని దినాలుగా కొంతమంది భక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ భక్తుల పరంపరలో మొదటిగా తెలుసుకున్న వ్యక్తి పేరు ఏంటంటే నోవాహు. మొదటి వ్యక్తి ఎవరండి? నోవాహు. నువ్వు గ్రహిస్తే నీ పరిస్థితులు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. రెండోదిగా మోషే ఆ ప్రభువుని గ్రహించినట్లుగా నువ్వు గ్రహిస్తే నీకేం జరుగుతాయో తెలుసుకున్నాం. మొదటిగా నోవాహు గ్రహించినట్లు, 2 మోషే గ్రహించినట్టు, 3 యోసేపు గ్రహించినట్లుగా, 4వదిగా నీవు నేను మనము హానోకు గ్రహించినట్లుగా ప్రభుని గ్రహించగలిగితే ఎన్ని దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు మనం చదువుకుందాం. ఎదుషలు కన్ను తర్వాత నడుచు కనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయిన గనుక అతడు లేకపోయి. దేవుని స్తోత్రం. చిన్నమాట ప్రార్థన చేసుకున్నా. యేసయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి నాకు ఏ బిడ్డలు ఏ కొరత అక్కర్లో దాని సమస్యతో బాధతో అవసరంతో వచ్చారో వారందరి విషయాల్లో మేలు పొందుకొని వెళ్ళడానికి సహాయము చేయమని. ఈ దాసుడు కూడా బలహీనంగా ఉన్నాడు, ముట్టి స్వస్థపరిచి వాడుకోను. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హానోకు దేవునితో నడిచిన తరువాత, అది హానోకు దేవునితో నడిచిన తరువాత, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చాలా మందికి ఆశే. కానీ ఎప్పుడు అంటే ఏమండి, చనిపోయాక నడుద్దాం అనుకుంటున్నారు. చనిపోయాక మనిషికి మరొక జన్మ లేదు, మరొక బ్రతుకు లేదు. మరి ఈ బ్రతుకు ఎప్పటి వరకు ఉందంటే ఇక్కడ ఉన్నప్పుడే ఉంది. అందుకే దీపం ఉంటుండగానే ఇల్లు, అంటే నీ ప్రాణం ఉంటుండగానే సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలా. హల్లెలూయా. చచ్చాక తెలుసుకుందామంటే ఇంకేం లేదు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి బ్రతుకుండగానే ఏం చేయాలమ్మా? బ్రతుకుండగానే దేవునితో నమ్ముకోవాలి, నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ప్రభువును హానోకు వలె గ్రహిస్తే, హానోకు వలె నువ్వు వెంబడిస్తే నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా మంది నమ్ముకుంటారు కానీ నడవరు. ఏం చేయనమ్మా? నమ్ముకుంటారు కానీ నడవరు ప్రభుతో. అది కూడా వ్యర్థమే. అందుకే వారిని, నడవలేని వారిని ఏమంటారంటే వారిని శరీర సంబంధులు అంటారు. ఏమంటారమ్మా? శరీర సంబంధులు. వారు కూడా పరలోకానికి వెళ్ళరు. అలాంటి గ్యాంగే ఈనాటి కాలాల్లో ఎక్కువైపోతా ఉంది. అందుకే మనం చూసుకుంటే హానోకు అనే పేరుకు అర్థం ఏంటి? అన్ని పేర్లకి అర్థం తెలుసుకుంటున్నాం కదా. నోవాహు అంటే ఏంటి? నోవాహు అంటే ఏమండి? నెమ్మది అనగా కృప నొందినవాడు. కూడా ఏం చేసినాడండి? కృప నొందినవాడు, లేకపోతే నెమ్మది పొందినవాడు. హల్లెలూయా. మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు. మోషే ఏంటమ్మా? నీటి నుండి తీయబడినవాడు. మూడోదిగా యోసేపు అంటే, యోసేపు అంటే మనందరం కూడా చాలా చెప్తాం, ఫలించడి కొమ్మని. అది యాకోబు ఆశీర్వాదం. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించునుగా. కానీ ఏం చేశాడు? అభివృద్ధి నొందుతాడు.
అందుకే ఫలించడు కొమ్మన్నా కూడా ఏంటి, అంటే అభివృద్ధిని సూచిస్తుందని ఆ మాట చెప్తారు. కానీ రియల్గా పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి నొందించేవాడు. అందుకే యాకోబు కూడా ఫలించడు కొమ్మని దీవించాడు. హల్లెలూయా. ఈరోజు 4వదిగా అనోకు అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడిన వాడు. ఏంటండి? ప్రతిష్ఠించబడిన వాడు. అబ్బా ఎంత గొప్ప! ఈరోజు నీవు నేను మనము దేవునికి ఏమవ్వాలంటే ప్రతిష్ఠించబడాలా. ఏదైనా ఒక వస్తువును ప్రతిష్ఠించామనుకోండి, దాన్ని ఎలా చూస్తారు? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ప్రతిష్ఠించలేదు కాబట్టే అందరూ ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇదే కనుక ప్రతిష్ఠించామనుకోండి, ఇంకెవ్వరు మీరు ఎక్కడికి లేదు. మరి ఎవరు ఎక్కుతారు? ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఎక్కాలి ఇదిలో. అందుకే ప్రత్యేకంగా ప్రతిష్ఠించలేదు. కాబట్టి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూర్చోబెడుతున్నాం, వాళ్ళ మీద మనం అక్షంతాలు దీవిస్తున్నాం, ఎక్కడికి లేదు. అందుకే బాప్టిస్ట్ చర్చిల్లోనూ లోత్రన్ ఎస్టాబ్లిష్ చర్చిల్లోనూ పెద్ద కట్టేసి ఉంటుంది. ఏంటి? రాడ్లతో లేకపోతే చెక్కలతో కట్టేసి ఉంటుంది. పాస్టర్ గారు తప్ప ఎవరు ఎక్కకూడదు. పరిచారికులు ప్రత్యేకంగా ఆ పని చేసే వాళ్ళు ఎక్కుతారు. ఉన్న వాళ్ళందరూ కిందే ఎంత ఉండాలన్నమాట. కాబట్టి ఎందుకు ఎక్కకూడదండి పాస్టర్ గారు అంటే అది ప్రత్యేకించాం అండి. అలాగే మరి గృహాలు కట్టుకున్న వాళ్ళు కూడా గృహంలో ఒక గదిని ప్రత్యేకిస్తారు. ఇదేమని ప్రత్యేకిస్తారు? ప్రార్థనా గది అని. ఇంకా అందులో టీవీ పెట్టుకొని చూడరు, అందులో సెల పెట్టుకొని చూడరండి, అందులో వ్యర్థమైన ఏమీ కూడా చదువుకోరు. అక్కడ కూర్చొని మరి ఏం చేస్తారు? అక్కడ బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, అంతే తప్ప వేరే లోకానుసారమైన పనులు ఏమి అందులో చేయరు. ఎందుకు చేయరంటే దాన్ని గదిని ప్రత్యేకించుకున్నారు. దాన్ని ఏం గది అన్నారు? ప్రార్థనా గది అని పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భోజనాలు పెడుతున్నాం, అమ్మో సరిపోలేదండి చోటు, అందులో కొంతమంది వెళ్ళి కూర్చొని తినండి అనడానికి కూడా ఉండదు. ఎందుకంటే అది ప్రార్థనా గది అంటారు. హల్లెలూయా. కాబట్టి దేవునితో నీవు నేను మనం నడవాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే ప్రత్యేకపరచుకోవాలి. అనగా అర్థం ఏంటి? ప్రతిష్ఠ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? ప్రతిష్ఠ. దేవా, నేను నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను, నీతో నడవాలని ఇష్టపడుతున్నాను, నీ కొరకు నేను నిలవాలని ఇష్టపడుతున్నాను, నీ కొరకు నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను, కడ వరకు నీతోనే ఉంటానని మనం ఏం చేసుకోవాలా? ఒక ప్రతిష్ఠ చేసుకోవాలా. ప్రతిష్ఠ చేసుకున్నప్పుడే నీకు పవర్ అనేవి వస్తాయి. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నాకు ఆ వరం ఇస్తావా, ఈ వరాలు ఇస్తావా, ఈ కార్యాలు చేస్తావా, ఆ కార్యాలు చేస్తావా అని అడుగుతూ ఉంటారు. ఎంత అడిగినా దేవుడు చేయడం వాళ్ళకి. కారణం ఏంటంటే మునుపు చేశాడంటే చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు కనుక ఇప్పుడు నువ్వు కావాల్సినవి అది ఇది కాదు, మరేంటే ప్రతిష్ఠ చేయబడాలా. నువ్వు ప్రతిష్ఠ చేయబడితే దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీతో నడుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు, దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నువ్వు ప్రతిష్ఠ చేసుకోకపోతే రాడు. అందుకే చాలా మంది ఏమండి హైందువుల్లో కూడా కొన్ని టెంపుల్స్ కట్టినప్పుడు ఆ టెంపుల్ని ఏం చేయాలి అంటే అప్పటి వరకు తాపీ పనులు వాళ్ళు వీళ్ళు రకరకాలు చేస్తారు. కానీ ఆ మందిరానికి ఒక టైం వచ్చే అక్కడ ఒకటి పెడతారు, దాన్ని ఏమంటే ప్రతిష్ఠ కార్యక్రమం అంటారు. దోతుందా? అప్పుడే దాంట్లోకి ఏమవుతుందట అమ్మా, పవర్స్ వస్తాయట. పవర్స్ వస్తాయి లేదు నాకు తెలియదు, కానీ నీకు మాత్రం నాకు మాత్రం పవర్స్ వస్తాయి. హల్లెలూయా. ఎందుకు వస్తాయంటే నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. ఎవరి కోసం? కొంతమంది రోమన్ క్యాథలిక్లో స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు ఏం చేస్తారంటే దేవుడికి ప్రతిష్ఠ చేసుకుంటారు. ఏమని ప్రతిష్ఠ చేసుకున్నారంటే నేను చావైనా బ్రతికని నీతోనే ఉంటా, మాకు వివాహం పిల్లలు ఎవరక్కర్లేదు, నువ్వే కావాలి అని ప్రతిష్ఠ చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేసుకుంటారంటే వివాహం చేసుకోరు.
అలాగే ఆ సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఫాదర్స్ కొంతమంది ఏం చేస్తారు, ప్రతిష్ఠ చేసుకో, అందుకే పెళ్లి చేసుకోరు. అది అలాగే ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారంటే ఉన్నారు. ఏ సన్నగారని, దీవనయ్య గారని కొంతమంది ఉన్నారు. ఏమండి జాన్ వెస్లీ ఈ ఏమండి అలా చేసుకున్నారు గొప్ప వాళ్ళు అంటే మరి ప్రతిష్ఠ. అది నువ్వు ప్రతిష్ఠ చేసుకో. ఏమని? నాకు ఇల్లు వద్దు, నాకు పిల్లలొద్దు, భర్త వద్దు, ఇది కాదు. నువ్వేమేనంటే ప్రభువా హనోకు ఏ రీతికైతే సంసారాన్నంతా చక్క పెట్టుకొని, పిల్లలంతా చక్క పెట్టుకొని, అంటే అన్ని పనులు చేసుకుంటేనే నీతో ఎలాగైతే నడిచాడో నేను కూడా అలా నడవాలని ఆశ ఉంది, నేను కూడా ప్రతిష్ఠ చేసుకుంటాను అని ఆయన దగ్గర చెప్పి నువ్వు కూడా ఏం చేయాలా? చేసుకో. చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవుడే నీ దగ్గర దిగి వస్తా ఉంటాడు. ఎందుకంటే నీతో మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు, ప్రత్యేకపరుచుకున్నావు. నువ్వు ఎవరితో గడపాలనుకుంటున్నావు అంటే కుటుంబంతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఖాళీ అయిపోయిన ప్రభువా ఒకసారి రా ఇద్దరు మాట్లాడుకుందాం అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏమైపోయాను? ఖాళీ అయిపోయాను. మనం ఖాళీ అయితే ఊసులెడుతున్నాం. వాళ్ళతో వీళ్ళతో ఊసులెడితే గొడవలు అవుతాయి, రేపొద్దు చాలా బాధలు వస్తాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటల్లో దోషాలు ఉండక మానవంటే ఉంటాయి. ఉండక మానవ అన్నాడు అంటే ఉండకుండా ఉండవని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ మాటలే నిన్ను చిక్కుల్లోనికి తీసుకెళ్ళిపోతాయి. అందుకే దేవునితో సహవాసం, దేవుడితో గడపాలా. ప్రభు ఇప్పుడు ఖాళీ అయిపోయిన వస్తావా అనాలి దేవుణ్ణి. వస్తున్నాను కుమారుడు ఉండు, ఆ కుమారుడు వస్తున్నాను ఆ అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు కోరుతా ఉంటే నువ్వేమంటే నువ్వేం చేస్తున్నావంటే ఏమండి నేను బైబిల్ చదవడం అయిపోయిందండి, అయిపోయింది. ప్రార్థన చేసుకోవడం అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? కబుర్లు పెట్టుకుంటానండి అంటే కుదరదు. నువ్వు అప్పచెప్పినట్టు కాదు, ఆయనతో నీకేం కావాలా? కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. ఏదో అప్పచెప్పేసి గోడకి వీళ్ళకి వాళ్ళకి అప్పచెప్పేసినట్టు వస్తే కుదరదు. ఆయనతో గడపాలి. హల్లెలూయా. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా. అలా గడిపిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో, ఒకళ్ళు కాదు. అసలు అన్య ప్రవక్త అయినా ఆ బిలామే దేవుడితో మాట్లాడేసేవాడే. అలాంటి దేవుడు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న మనతో మాట్లాడ్డా? ఆనాటి కాలంలో మాట్లాడిన దేవుడు ఈనాటి అంతంలో మనల్ని ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే సాతానుడు చెలరైపోతా ఉన్నాడు. కొంతమంది అదేతో అంటున్నారు, ఏమంటే పాస్టర్ గారు నైజీరియాలో మనుషుల్ని చంపేస్తున్నారండి. మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? చంపుతారని చెప్పాడు. నా పేరిట అనేక మందిని చంపుతారని చెప్పాడు ప్రభు. మీరేం చేయాలండి? కలవరపడకండి, చంపుతారు. దైవ సేవ చేస్తున్నాం అనుకొని కొంతమంది ఏం చేస్తారు? జిహాదానికి చాలా మంది చంపుతున్నారు నైజీరియాలో అండి. అలాగే అమెరికాలో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే చర్చిలను కూడా అమ్ముకుంటున్నారు. గొడవలు సంఘాల్లో ఏంటంటే గొడవలు. ఇప్పుడు ఏమో అమెరికా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. పాపం మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనే భయంకరమైన ఏమండి చట్టాలు చేశారు, రూల్స్. అందుకే ఈరోజు అక్కడ వ్యభిచారం విపరీతంగా జరుగుతూ ఉంది. ఎక్కడ? అమెరికాలో. మీరు గొప్ప అనుకుంటున్నారు, అమెరికాలో గొప్ప కాదు. అమెరికా ఈరోజు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అందుకే కాలిఫోర్నియా అనే దేశం మొత్తం కాలిపోయింది. సంపన్నులు ఉండే దేశం అంతా కూడా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది మొత్తం. అక్కడ ఎక్కువ బిల్డింగ్స్ మనకులాగా ఇటుకలు సిమెంట్లతో కట్టరు, చెక్కతోనే కడతారు. అందుకే మొత్తం బూడిదైపోయింది. ఏ ప్రాంతం? కాలిఫోర్నియా అనేది. హాలీవుడ్ అక్కడ ఉంటుంది అన్నమాట. హాలీవుడ్ అంటే సినిమా యాక్టర్లు బాగా ధనవంతులు ఉండే చోటు. అదంతా కాలిపోయింది, బూడిదైపోయింది. డబ్బును చూసి వెర్రవీగిపోవడానికి, బలం చూసి ఎర్రవీగిపోవడానికి, మేము తెలివైన వాళ్ళు లేరని ఎర్రవీగిపోవడానికి ఎవరికీ హక్కు లేదు. అందుకే ఇక్కడ ఏమండి సంసారం అంటే ఏమీ మాటలు కాదు. పిల్లలు, కుటుంబాన్ని, భర్తని, ఇంటిని అంతా చూసుకుంటాం ఏమీ మాటలు కాదు. భరించిన వాళ్ళకే తెలుస్తుంది. అది అన్ని చేసుకుంటూ కూడా హనోకు దేవునితో నడుస్తున్నాడు.
ఈరోజు దేవుడితో నువ్వు నడకుండా పరలోకి వెళ్దామంటే అది కళ్ళ మాట. నువ్వు దేవుడితో నడవాలంటే ముందు నువ్వేం చేయాలంటే ప్రతిష్ట చేసుకోవాలా. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రతిష్ట చేసుకుంటే దేవుడు నీ యొద్దకు రావడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అంతేకాని ఏదో ఏమండి దోబూచులాటగా నువ్వు ఏదో చేద్దామంటే నువ్వు మోసం చేసుకుంటావు తప్ప ఏమీ లేదు. కొంతమంది ఏంటంటే ఏమంటే మందిరం అంటే అసలు లెక్కే లేదు, దేవుడు అంటే అసలు లెక్క లేదు. చూపెడతాడు దేవుడు ఎలాంటోడు. దేవుడు ప్రేమ కలిగినోడు, జాలి కలిగినోడు, కరుణ కలిగినోడు, దయ కలిగినోడు. ఇవన్నీ రైటే. కానీ నువ్వు తప్పు చేస్తే శిక్షించేవాడు కూడా, నువ్వు దారి తప్పితే దారిలో పెట్టేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. నువ్వు ఆయన్ని సరిగా అనుసరించకపోతే నిన్ను గద్దించేవాడు కూడా ఆయనే. నువ్వు మాట వినకపోతే చెప్పండి, నలగగొట్టేవాడు కూడా ఆయన నలగొడతాడు. జాగ్రత్త. అందుకే దేవుడి దగ్గర డ్రామాలు పనికిరావు, మోసం పనికిరాదు, ఏమండి అబద్ధాలు అసలే పనికిరావు. ఈరోజు చాలా మంది ఏమంటే సేవకులు అనే వాళ్ళే మనుషుల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు అంటే భయం లేని జనాంగము ఈనాటి కాలంలో ఎక్కువైపోయింది. అది అన్యులు అవుతుందంటే అన్యులకి ఏం తెలియదు. మరి క్రైస్తవుల్లో కూడా బరితెగించి ఏమండి రకరకాలైన మాటలు మాట్లాడుతూ నడుస్తున్నారు. అందుకే ఈ కాలాలు చివరి కాలాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పవలసిన వాళ్ళే దారి తప్పిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. చెప్పవలసిన వారే ఏమండి మోసం చేసేవారుగా ఉన్నారు. చెప్పవలసిన వాళ్ళే అబద్ధాలు చెప్పేవారుగా ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో రెహబాము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రెహబాము అనే వ్యక్తి రాజుగారు, ఇశ్రాయేల్ రాజు. ఏమండి రెహబాము కాదు, యెరోబాము. ఏమండి ఇశ్రాయేల్ రాజు యెరోబాము. ఏమండి అంటే ఈ యెరోబాము రెహబాము అంటే ఇద్దరికి బాంబులు ఉన్నాయని కన్ఫ్యూజ్ అన్నమాట. రెహబాము ఎవరు? సొలొమోను కొడుకు. యెరోబాము ఎవడు? సొలొమోను శిష్యుడు. ఒకప్పుడు పారిపోయాడు, తర్వాత బలవంతుడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ సొలొమోను ఏమంటే మీద తిరుగుబాటు చేసినప్పుడు యెరోబాము పారిపోతే ఏమంటే ఆ టైంలో యూదా రాజ్యం మీద రెహబామును పెట్టారు. ఏమంటే మరి మనకి ఇశ్రాయేలుకి 10 గోత్రాలకి ఎవరు అని యెరోబామును తీసుకొచ్చి రాజుగా పెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరోబాము ఏమండి యెరోబాము ఏం చేశాడంటే వీడు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. ఏమండి ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా ప్రవర్తించడం మొదలెట్టాడు. చూడండి 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఆగండి ధూపం వేయడానికి నిలబడ్డాడు అంటాడు. ఎందుకు నిలబడ్డాడా? ధూపం వేయడానికి. వీడు ఎవడీడు? రాజు అయితే ఎవడకే, కలెక్టర్ అయితే ఎవడకే, పెద్ద మోతుబరి అయితే ఎవడకే. దేవుని సేవకుడు, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారే ఆ పని చేయాలా. ఎవడో వచ్చి నేను నిలబడిపోతాను, నాకు చాలా వచ్చు, నాకు అన్నీ తెలుసు, నాకు అధికారం ఉందంటే దేవుడు ఊరుకోడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు అయితే ఎవడికి కావాలి? రాజు నాకు అన్ని చెల్లుబడి అవుతాయని దేవుని మందసానంలోకి వచ్చేసి బలిపీఠం దగ్గర ఏమేస్తున్నాడు? ధూపం వేయడానికి నిలబడితే వెంటనే దేవుడు ముందుగానే ఈడు ఎలాంటి పని చేస్తాడని యోధా దేశం నుంచి ఒక ప్రవక్తను పంపించాడు. యోధా దేశం నుంచి ఎవరిని పంపించాడమ్మా? ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్త వచ్చేసాడు. అప్పటికే ఆగో అన్నాడు. ఆగాడు. 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంలోకి ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా,
అని ప్రకటన చేసాడండి. ప్రకటన చేసి మాట్లాడగానే వాడు చెయ్యి ఏమైపోయిందంటే, ఏ చేత్తో అయితే ధూపం పట్టుకుని ఇలాగా ఎత్తున్నాడో ఆ చెయ్యి వెంటనే అతడికి ఏమైపోయిందంటే ఎండిపోయిందంట. ఏమైందండి? ఎండిపోయింది. 4వ వచనం మధ్య భాగంలో నుంచి ఉంటది. బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. ఎండిపోవడం అంటే ఏంటి తెలుసా? చెయ్యి పడిపోయింది. మొత్తం పొలమొక్కలుగా అయిపోయింది రాజు చెయ్య. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజన సూచన చొప్పున బలిపీఠం బద్దల కాగా మొగ్గి దాని మీద నుండి ఒలిగిపోయింది. ఏ దైవజనుడు ఏ మాట అయితే చెప్పాడో, దైవజనుడు దేంతో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? రాజుతో మాట్లాడలేదు. రాజుతో మాట్లాడలేదు. మరి ఎవరితో మాట్లాడాడు? బలిపీఠముతో మాట్లాడాడు. బలిపీఠమా బలిపీఠమా అన్నాడు. చూసారా? బలిపీఠం ఎవరి మాట అన్నది? దైవజనుడు మాటకు అది ఏమైపోయిందంటే బద్దలైపోయింది. హల్లెలూయా. ఆ బూడిది నిప్పులు అన్ని పడ్డాయి అన్నది. చూసారా? మనుషులు వినట్లేదు. అంటే పరికరాలు దేవుడి మాటను వింటున్నాయి. గాలి వింటుంది, తుఫాను వింటుంది, అంటే వర్షం వింటుంది, ప్రకృతి వింటుంది, జంతువులు వింటున్నాయి, మృగాలు వింటున్నాయి అని మనుషులు వినట్లేదు. అంత విచిత్రమో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండిపోయిందంటాడు చెయ్య. అది చెయ్య ఏమైపోయిందంటే యెరొబెయాము చెయ్య ఎండిపోయింది. అప్పుడు యెరొబెయాము ఏం చేస్తున్నాడు? యెరొబెయాము ఏం చేస్తున్నాడు? బతివులాడుకుంటున్నాడు. దెబ్బ తగిలితేనే కానీ బతివులాట రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దైవజనుడిని బతుమాలుకుంటున్నాడు. ఇప్పుడు వరకు మాట చాలా గట్టిగా వచ్చింది. ఇప్పుడు మాట ఎలాగొచ్చింది? బాబు నాకు తప్పు అయిపోయింది అని దైవజనుడిని ఏం చేస్తున్నాడు? దైవజనుడు బతుమాలు కొనగా. అదే నేను చెప్తున్నాను, మనం చేసిన తప్పు ఏదైనా చేసామనుకో కప్పించుకోకుండా అంటే బతుములాడుకుని దేవుడి దగ్గర మనం ఒప్పుకోగలిగితే మనకి ఏమొస్తుందంటే క్షమాపణ వస్తుంది. అందుకే దైవజనుడి దగ్గర ఏమండి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? బతుమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతుకులాడుకున్నాడు. చూసారా? ఎవరు బతుకులాడుకున్నారు? రాజేమో దైవసేవకుని బతులాడు, దైవసేవకుడు దేవుడిని బతుకులాడుకున్నాడు. అప్పుడు దేవుడు అతను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవకులను సేవకురాళ్ళు బాధ పెడుతూ ఏదో స్వస్థత అద్భుత కార్యాలు జరగాలనుకుంటారు. అలా జరగవు. దేవుడు ఎవరు చేస్తాడు? నీ కొరకు సేవకుని సేవకురాలు ప్రతిష్ఠ చేసుకుని నిలబెట్టుకున్నాడు కనుక వారి ద్వారా పని చేయగలగల. వారి ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే వారిని నిష్ఠూర పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు వారిని చిన్నవారైనా మీ మీద వారిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక. హల్లెలూయా. సరే, ఇదంతా అయిపోయింది. అప్పుడు రాజు అన్నాడు, రాజు చెయ్యి ఏమైపోయింది? బాగైపోయింది. అప్పుడు రాజు అన్నాడు, ఓ దైవజనుడా నువ్వేం చేస్తావంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుదురు కానీ దైవజనుడా నువ్వేం చేస్తావంటే నా దగ్గరికి రా, మంచి భోజనం చెయ్యి, నీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను రా అన్నాడు. అంటే దైవజనుడు అన్నాడు, నా దేవుడు నన్ను పంపినప్పుడు నువ్వెక్కడా కూడా భోజనం చేయడానికి నువ్వు ఎలాగెళ్ళావో అక్కడి నుంచి రాకుండా వేరే దారిని మళ్ళీ రా. ఈ దారిని వెళ్ళావు కదా, ఈ దారిని మళ్ళీ రాకు, ఇంకొక దారిని రా అని చెప్పాడు. ఏమీ తినవద్దని చెప్పాడు అని చెప్పాడు. నిజమే చెప్పాడా? దేవుడు చెప్పిందే చెప్పాడా? నిజమే చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్పాడు. ఎస్, అలాగున్న వారిని చూసి దేవుడు సంతోషపడతాడు. కొంతమంది కొన్ని ఏదో ఎట్టేస్తున్నారంటే తినేస్తా ఉంటారు. చెప్పాలా? ఎలా చెప్పాలా? ప్రేమగా చెప్పాలి. ఎదురు ప్రేమగా చెప్పాడు. అయితే ఆ రాజు అన్నాడా, సరే అయితే వెళ్ళు అన్నాడు. వెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్నప్పుడు ఈ విషయం ఆ ఊర్లో ఉన్న ఒక పాస్టర్ గారికి తెలిసింది, ఒక దైవజనుడికి తెలిసింది. ఆడెవడంటే ముసలోడు. ముసలైపోయాడు. అందుకే ఒక 2 కుమారులు ఉన్నారు. అది చూడండి, 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. బేతేలులో ప్రవక్త యోగు ఒక ముసలివాడు కాపురం ఉన్నాడు.
ఆ రోజు ఏం చేశాడో అన్నీ వీళ్ళు చూచారు. చూచి ఆ ముసలోడికి చెప్పారు. ఆ ముసలోడు ఏం చేస్తున్నాడంటే, అందుకే నేను అన్నాను, తిన్నంగా వెళ్ళే వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే పాడు చేస్తారు. తిన్నంగా వెళ్తున్న వాడిని, దేవుడి ప్రణాళికలు వెళ్తున్న వాడిని, దేవుడి ఆలోచనలతో వెళ్తున్న వారిని కొంతమంది ఏం చేస్తారంటే పాడు చేస్తారు. మార్తమ్మ మందిరానికి వస్తూ ఏమండి గుడ్లు అనుకో, ఇలా గుడ్లు అన్నీ చూపించుకొని వచ్చిందన్నమాట. చూడండి, గుడ్లు తెస్తున్నాను చూడండి, ఉల్లిపాయలు తెస్తున్నాను చూడండి, లై తెస్తున్నాను చూడండి, అన్నీ అందరు కనిపించి తీసుకొచ్చేది. మేము వద్దన్నా కూడా అలాగే తెచ్చేది. పోన్లే, ఆవిడ ఆశ ఏదో మొత్తానికి అందరిని చూపించుకుంటుంది అనుకుని వదిలేసాం మేము కూడా. ఒకసారి ఇవన్నీ ఇలా చేస్తున్నప్పుడు ఒక ఆవిడ లెక్కలు వేసుకొని అన్నీ చూసి, ఓహో, ఈ తిన్నగా నడుతున్న ఈ గాడిదని కనుక పడగొట్టేస్తే, ఈ గాడిదని కనుక దారి తప్పించేస్తే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే సేవకులకి సహాయకులు ఎక్కువైపోతున్నారు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, మా ఇంటికి రా నువ్వు, మా ఇంటికి నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి ఏమండి అని మాట్లాడి, నువ్వు నా కూతురులాగా దాన్ని అని ఈవిడ అమ్మ, ఆవిడ పేరు పెట్టి అమ్మ అని ఈవిడి. అప్పటి నుంచి మార్తమ్మలో భలే విచిత్రమైన ధోరణి వచ్చేసింది అనమాట. మనిషిని ఎలా చూసింది, చూసేది ఇదేట్రా, మనమే అన్యాయం చేస్తాం, మనమే తప్పు చేస్తాం, మనమే ఈవిడికి అని చేసాం అనుకుని ఉండేవాడు. ఎర్రగా చూస్తూ ఉంటుంది వాక్యం అవుతున్నాడు. వెంటనే వాక్యం అయిపోగానే ఆవిడ తెలిపేది. ఆవిడ కొంచెం కుక్క బిస్కెట్ లాగా ఏం చేసిందంటే కొంచెం గాజులు వేయించింది, ఏయో అరిగిపోయిన పట్టీలో ఏయో ఇచ్చింది. ఇంకా ఎట్టుకొని ఆ గాజులు వేసుకొని ఇంకా నాకు లేనట్టుగా ఉండేది. తర్వాత చాలా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి మార్తమ్మయ్యి. అప్పుడు గ్రహించి అప్పుడు అవన్నీ పక్కన పడేసి ప్రార్థన చేయించుకొని దైవ సేవకులు ఏం చెప్పారో ఆ మాట ప్రకారం మళ్ళీ నిలబడ్డది. అప్పుడు మళ్ళీ అంతా సెట్ అయిపోయింది. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇక్కడ ఉంది కదా, మొక్క మీద చెప్తే అబద్ధం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, తప్పుడు నడవలో పెట్టేసే వాళ్ళు ఉంటారు, కానీ ఆలోచించి దిద్దుకున్న వాళ్ళు, ఆలోచించి సరి చేసుకున్న వాళ్ళు. ఎవరో చెప్పగానే మనం నమ్మేస్తాం, కానీ కొంచెం మళ్ళీ ఆలోచించినప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మార్గం మళ్ళీ కనపడుతుంది. హల్లెలూయా. ఈ ముసలోడు ఏం చేశాడు, ఈ ముసలి దైవజనుడు, వీడి పేరు చూడండి ఎలాగుందో, ముసలోడేడు, వీడు ప్రవక్త అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడైతే ఈయన వెళ్ళి ఆ బలిపీఠంగా రాజు దగ్గర చెప్పేశాడో, నా విలువ ఎక్కడ పడిపోతుందో ఇంకా అని చెప్పి ఈ ముసలోడు ప్లాన్ వేసి, మరి బాబు అతను ఎలాగెళ్ళాడు రా అంటే, ఇదిగో ఈ రూట్ని వెళ్ళాడు అని చెప్పాడు. ఆ రూట్ పట్టుకొని గాడిద కట్టుకొని ఆ రూట్ని వెళ్ళి మొత్తాన్ని అతను పట్టుకొని అతను ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎవరో ఇజ్రాయెల్ దేశం వచ్చి ప్రవచించి వెళ్ళిపోతున్న ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కనిపెట్టి వెళ్ళి, ఏయ్ నువ్వు చాలా గొప్పోడివి, దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి అని. ఎవరు పంపించారట? దేవుడు నీ దగ్గర నన్ను పంపించాడు, మా ఇంటికి వచ్చి భోజనం ఆడంటాడు. నేను ఎక్కడ భోజనం చేయకూడదు, ఆ ప్రవక్త అంటున్నాడు. నేను ఎలాగొచ్చానో ఆ రూట్ను కూడా వెళ్ళకూడదు, వేరే రూట్ని వెళ్తున్నాను, భోజనం ఇక్కడ ఎక్కడ చేయకూడదు, మా దేశంలో చేయాలని చెప్పాడు. అప్పుడు ఈడేమంటాడంటే, దేవుడు నాతో మాట్లాడి నా ఇంటికాడ భోజనం చేయమన్నాడని చెప్పాడు. చూసారా, ఎలాంటి చెప్పేవాళ్ళు ఉంటారు మనుషులు అండి. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు కనిపించి మా ఇంటికాడ భోజనం చేయమన్నాడు. రా, దేవుడు చెప్పినప్పుడు ఎనబెట్టి నువ్వు అన్నాడు. అమ్మో, దేవుడే చెప్పాడు కదా అనుకొని ఈ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు భోజనం పెట్టేశాడు. తింటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరం వినబడుతుంది, రే నీకు నేనేం చెప్పాను, ఎక్కడ తినద్దన్నాను కదా, ఇక్కడ ఎందుకు తింటున్నావు అని చెప్పాడు. అంటే ఈ సేవకుడు ఏం చేశాడు, దేవుని మాటను వెనకెత్తించాడు. ఆ ముసలోడు ఏం చేసాడు అండి, 25 చూడండి, 25
ఉమ్, ఉమ్, ఆ, ఆ. అది ఆ ముసలి ప్రవక్త చేశాడు. ఆ ముసలి ప్రవక్త చేశాడు. వీడు ప్రవక్త కాదు, పేరెట్టేసుకున్నాడు ప్రవక్త. ఈరోజు చాలా మంది మేము గొప్పలు అది ఇది అని పేర్లు పెట్టేసుకుంటున్నారు. వీడికి ఏమండి ఆ దైవజనుడిని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నాడు. అనుకొని ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడండి. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. అది నిజమా? అది నిజం కాదు, అబద్ధం చెప్పాడు. దేవుడు మరి ఇక్కడ తినమన్నాడు, చేయమన్నాడు అని అతను తినేసాడు. దేవుడు గద్దించాడు. గద్దించినప్పుడు మరి ఇతను కూడా పశ్చాత్తపడి మార్చుకోవాలి కదా, మార్చుకోలేదు, పశ్చాత్తపడలేదు. తినేసాను కదా పర్వాలేదు అనుకుని పోతున్నాడు. పోతుంటే సింహం వచ్చింది. సింహం వచ్చి పడి అతను చంపేసి, అతను గాడిద అక్కడే ఉంది, ఆ చంపిన సింహం అక్కడే ఉంది. తినలేదు సింహం, చంపేసింది అంతే. చూసారా? చూసారా? దేవుడు మాట వినకపోయినందుకు అతనికి ఏమొచ్చిందంటే మరణమే వచ్చేసింది. ఏమండి ఆ చోటుకి అక్కడ చూచిన వాళ్ళు వెళ్ళి ఆ ముసలి ప్రవక్తకి చెప్పారనమాట. అక్కడ తినలేదు. ఆ ముసలోడు వచ్చి కూడా చూసిన సింహం అక్కడే ఉంది, గాడిద అక్కడే ఉంది, శవాన్ని మాత్రము తినలేదు. తినలేదు తినలేదు చూసారా? కాబట్టి ఈ ముసలోడు చెప్పిన మాట అబద్ధం. రోజు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈరోజు అది వచ్చేది, ఇది వచ్చేది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని ఏం చెప్పేవాళ్ళు ఉన్నారు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ప్రవక్తకి ఏం చెప్పాడండి? అబద్ధం చెప్పాడు. తోడుకు రమ్మన్నారని, అన్నపానములు పుచ్చుకోమన్నారని అప్పుడు చెప్పినప్పుడు 20 వచనం చూడండి. 20 వచనం 13, 20. వారు భోజనము చేయుచుండగా నువ్వు ఆయన నోటి మాట మీద తిరగబడ్డావు అన్నాడు అంతే. నేను ఏదైతే చెప్పానో ఆ మాట వినకుండా ఆ అబద్ధం చెప్పిన ఆ ముసలి ప్రవక్త మాట విన్నావు కనుక నీకు అన్ని టైం అయిపోయింది. ఇంకా చూసారా? ఇంక నువ్వు ఇజ్రాయేలు ఆ యూదా దేశంలో కూడా అడుగు పెట్టావు అన్నాడు. జాగ్రత్త. కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి, కొంతమంది పిలుపు దర్శనం లేని వారు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అది నిజమని నమ్మకూడదు. అందుకే ప్రభుత్వం నీకు డైరెక్ట్గా ఏం చేయాలి? ప్రవక్త అంటే దేవుడితో మాట్లాడాలా, కానీ దేవుడితో మాట్లాడదు. ఆకలేస్తుందని తినేసాడు అంతే. ఏమండి ఆ తినడం వల్ల అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప దైవజనుడు! ఏమండి ఇంత ప్రార్థన చేస్తే రాజు చేయి బాగైపోయినా అంత గొప్ప దైవజనుడు, అంత దూరం నుంచి వచ్చిన దైవజనుడు ఏమంటే అబద్ధాలు నమ్మాడండి. ఏమండి ఆ ముసలోడు ఏం చేశాడట? 18 చివరి మాట చూడండి. ఆ 18లో అన్నాడు ముసలోడు, అందుకు అతడు నేను నీ ప్రివంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకుంటకి అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. అలాగే మన సంఘంలో కూడా ఒక ఆమె దేవుడు మాతో మాట్లాడి భోజనం తీసుకెళ్ళి ఆవిడ చెప్తుంది ఏంటంటే, మా ఆయనకి పై డబ్బులు వస్తాయండి. ఏ డబ్బులు వస్తాయి? పై డబ్బులు అంటే ఏంటనుకున్నారు? లంచాలు. ఒక 80,000 90,000 వస్తాయి. అందులో దేవుడు దశభాగం ఇమ్మన్నాడట. ప్రవక్తని చెప్పింది, ఈవిడ ఎంత ఉందన్నమాట. అప్పుడు నేను అన్నాను, దేవుడు ఈ లంచాల సొమ్ములో ఇమ్మన్నాడు, అది మీరు పేదలకు పంచిపెట్టుకో డబ్బులు. దేవుడు నీకు ఇచ్చింది నిజాయితీ ఉంది కదా, అది తీసుకొచ్చి ఖచ్చితంగా ఇవ్వండి అని ఆవిడకి చెప్తే ఈ ప్రవక్తనికి కోపం వచ్చింది. అమ్మా ఈ వ్యక్తికి కూడా కోపం వచ్చి వాళ్ళు చర్చి నుంచి వెళ్ళిపోయారు. నేనేం పాడైపోలేదని బాగానే ఉన్నాను. నీతి నిమిత్తము, ఏమంటే నీతి నిమిత్తము, సత్యము నిమిత్తము ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనం డబ్బులు నాకు వస్తున్నాయని నేను కక్కుర్తో పడి ఉంటే నా పని కూడా ఇదిగో ఆ దైవజనుడిలాగా ఏదో ఒకటి వచ్చేసి పోయేవాడిని. ఎప్పుడు మూసేద్దరు సేవ మూసేద్దు. దేవుడి స్తోత్రం. అందుకే మనకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం వైపు, నీతి వైపు, యథార్థత వైపు మనం నిలబడి తీరాలా. మన పక్షాన్ని దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మన పక్షాన్ని ఎవరుంటారు? ఆవిడకి కావాలండి డబ్బు. డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినేటట్టుగా మనం కూడకూడదు. సింహం మాంసం దొరకలేనందున గడ్డి తింటదా? ఆవు గడ్డి దొరకట్లేదని మాంసం తింటదా? అవే అంత నీతిగా ఉంటున్నాయి. మరి మనం నీతిగా ఉండద్దు. దేవుడు పిలుచుకున్నాడు కదా. దేవుని స్తోత్రం. మనందరము దేవునికి లెక్క అప్పచెప్పాలా. అర్థమవుతుందా? అన్నాను అలాగే రోషం కలిగి. అందుకే ఈ రోజు కూడా దైవజనుడిని ప్రేమించాలి. కష్టం వచ్చిన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు నేను ఎందుకు అన్నానో వాళ్ళకి తెలుసు అది తప్పని. కాబట్టి సాతానుడు ఏమంటే వారి నోటంట ఎల్లవటంట మనకు లాభాలు కలిగే మాటలు ప్రకటించినా దాన్ని సమర్థించడానికి వీల్లేదు. ముసలోడు అన్నాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు తినమన్నాడు, నన్ను తెల్లమన్నాడు అని చెప్పాడు. మరి ఇతను అడగాలి కదా దేవుడిని. మరి అడగకుండా ఏం చేశాడు అంటే ఇతనికి ఏం పట్టింది? నాలుగు లాగేసింది, కడుపు రమ్మంది, ఇంకెళ్ళిపోయి తినేస్తున్నాడు. తినేసి పశ్చాత్తాపడుతున్నాడా? తినేసి టీవీ కానీ తింటుంది అన్నాం అన్నట్టుగా పోతున్నాడు. అందుకే దేవుడు మధ్యలో ఏం పెట్టాడు? సింహాన్ని పెట్టాడు. ఆ సింహం అతను తినలే, చంపింది. కానీ అంటే గాడిద తినలేదు, సింహాన్ని తినలేదు. సింహం తినలేదు అతన్ని. ఏం చేస్తా చూస్తున్నాయి. చూడండి ఎంత నిదర్శనం. దేవుని స్తోత్రం. అందుకే నేను అంటాను, దేవుని వైపే ఉందాం మనం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, దరిద్రం వచ్చినా, శ్రమ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా దేవుని వైపే ఉందాం. అనొక దేవుడితో నడిచాడు. మనం కూడా దేవుడితో నడుద్దాం. ఒకరోజు దేవుడు మనకు వచ్చిన శోధనలన్నిట్లో గొప్ప గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముదాం. ఎందుకు అంటే హనోకు కనబడుతున్నాడు మనకి. అక్కడ ఎవరు కనబడుతున్నారు? హనోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. చూద్దాం. దేవునితో నడవడానికి బంధాలు ఉన్నాయి. ఏమున్నాయండి? బంధాలు, బాధ్యతలు ఉన్నాయి. బంధాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆ మధ్యలో భక్తి కలిగి జీవించడండి. ఈరోజు చాలా మంది, అయ్యో పిల్లలతో నాకు అవ్వట్లేదండి, అయ్యో నా కుటుంబంతో అవ్వట్లేదండి, మా ఆయనతో అవ్వట్లేదండి, మా వాళ్ళతో అవ్వట్లేదండి. వాళ్ళ మీద ఎట్టుకో. అవ్వాలంటే అవుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు చేసుకోగలిగితే అవుతుంది. వాళ్ళ మీద పెట్టద్దు. హల్లెలూయా. హల్లెలూయా. బంధాల మధ్యలో ఉన్నప్పటికీ ఏం చేశాడు? భక్తి కలిగి జీవించాడు. హల్లెలూయా. దేవుడితో నడుచుచు భక్తిని కొనసాగించాడండి. ఏం చేశాడు? దేవుడితో నడుచుచు భయభక్తులు కలిగి దేవుడితో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ హనోకు ఈ ఒక్క ఆయనే కాదు, ఈయన కాకుండా ఇంకో 4 ఉన్నారు బైబిల్లో. మీరు చదువుతున్నప్పుడు కనబడతారు వాళ్ళు. ఆ హనోకు, ఈ హనోకు ఒకటి కాదు అమ్మా. పాత నిబంధన గ్రంథంలోనే హనోకులు ఉన్నారు. కాబట్టి ఈ హనోకు చనిపోలేదు. ఈ హనోకు ఏమలేదు? చనిపోలేదు. ఈ హనోకు 365 రోజులు. ఎంత? 365 సంవత్సరాలా? చూడు ఎంతకాలం బతికాడో చూడండి. 365 సంవత్సరాలు బ్రతికాడు ఈయన. హల్లెలూయా. రోజులు కాదమ్మా, సంవత్సరాలు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన గురించి విశ్వాస వీరుల జాబితాలో దేవుడు రాయించాడు. ఈయన పేరు ఎవరు రాయించారు? విశ్వాస వీరుల జాబితాలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. అబ్బా, విశ్వాసం బట్టి హనోకు నేను అదే చెప్తున్నాను. మన దేవునికి ఇష్టంగా మారితే దేవుడు మన ద్వారా గొప్పగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.
మనుషులకి ఇష్టంగా ఉంటే ఉండవు, లేకపోతే లేదు. మనుషులు నిన్ను ఇష్టపడితే ఇష్టపడే, లేకపోతే లేదు. కానీ దేవునికి ఇష్టంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఏమండి, హనోకు భక్తుడే కాదండి, హనోకు ప్రవక్త కూడా. హనోకు ఎవరు చెప్పండి? ప్రవక్త. హనోకు ప్రవక్త. ఇదేంటండి ఎక్కడ ఉందో ప్రవక్త అని మీరు చెప్పేస్తే అయిపోయిందా? ఆది కాండంలోనే అక్కడే కనిపించాడు కదా, అక్కడ ఇంకేమి ప్రవచనాలు చెప్పాడు ఆయన? ప్రవక్త అంటున్నారు అని అంటే చూడండి, యూదా గ్రంథము 14-15 వచనాల్లో కనబడతాడు ఆయన ప్రవక్తగా. యూదా గ్రంథము ఏం చేశాడట? ప్రవచించాడు. అనగా హనోకు ఏమైపోయాడు తెలుసా? దేవునికి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల దైవజనుడిగా మారిపోయాడు. నువ్వు కూడా దేవుడితో ప్రతిష్ఠించుకుని వెళ్తే నువ్వు దైవజనుడు. ఏమండి, దైవజనుడిగా అనగా సేవకులుగా అనగా దేవుడికి సహకారులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రవచించాడట. 15లో లాగా ఉంటుంది, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులను తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు. హల్లెలూయా. వస్తాడు ఆయన. వచ్చినప్పుడు అందరూ మోకాళ్ళు వేసి ఒప్పుకుంటారు. అందరూ ఒప్పుకునే రోజు అదే. ఏది? అదే ఆ రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా వచ్చే రోజు. అదే ఆ రోజు తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాథులుగా హరిచే రోజు. చెట్టుకొకరు పొట్టకొక్కరై ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల పాపులంతా ఏడ్చే రోజు. అలాంటి ఆ రోజు ఒకటి రాబోతుంది. అందుకే దురాశల చెప్పులు నడుచుకునేవారు, లాభాల నిమిత్తం నడుచుకునే మనుషులు, సనుక్కునే మనుషులు, గొనుక్కునే మనుషులు, నిందించే మనుషులు, నోటితో ఏదొస్తే అది డంబమైన మాటలు చెప్పే మనుషులు ఏం చెందాలా? మార్చుకోవాలా. దేవుడు చెప్తున్నాడు మార్చుకో అని చెప్తున్నాడు. ఎంత మంచోడో చూడండి. హల్లెలూయా. మార్చుకోగలిగితే ఆ భక్తిహీనుల జాబితాలోకి మనము వెళ్ళమని హనోకు ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే భయంకరమైన తీర్పు ఉంది. 1 తిమోతి పత్రిక 5:8. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి పత్రిక ఏమండి, నేను వచ్చేస్తున్నాను సరిపోతుందని కబుర్లు ఆడకో. నీ ఇంటిని నువ్వు బాగు చేయడం నీ వల్ల అవుతుంది. నీ ఇంటిలో పప్పు లేకపోతే, ఉప్పు లేకపోతే, ఇంట్లో ఏది లేకపోతే పెద్ద గొడవ పెడతావు. ఇల్లంతా ఏంటండి లేచిపోయాడు కేకలేస్తావు. ఏం లేదు ఇంట్లో, సరుకులు లేవు ఇదంతా తినబడేటట్టుగా. మరి నీ బిడ్డ రక్షించబడలేదు,
నీ కుమార్తె రక్షించబడలేదు, నీ కోడలు రక్షించబడలేదు, నీ కొడుకు రక్షించబడలేదు, నీ మనవడు మనవరాలు రక్షించబడలేదు, దాని గురించి మరి చింతలేదే. పర్వాలేదు, వాళ్ళు నమ్ముకుంటారు లేదా, నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు. నిన్నేం చేస్తాడు? నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు అనుకుంటున్నావు పర్వాలేదు అనుకుంటున్నావు, అక్కడ తొక్కలుతాడు. నేను లెక్క అడిగే ముందు ఇక్కడ నీకు లెక్క తేల్చేస్తాడు. అది జాగ్రత్త. నువ్వు మనది అంతా ఎలాగుంటుంది తెలుసా? నేను పాపం చేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకి వెళ్ళిపోదాం అనుకుని నువ్వేం చేస్తున్నావు అంటే ఒప్పేసుకున్నాను కదా అని నీ ఇంటిని గురించి చింతలేదు, నీ పొరుగు వారి గురించి చింతలేదు, నీ మాట వినేవారు చెప్పితే మారిపోతారేమో అనేది కనుక అలా కూడా చెప్పట్లేదు. దేవుడు చూసి 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 నీకేం చేస్తాడంటే ఇక్కడే శిక్ష విధిస్తాడు. ఇంకా చెప్పే అవకాశం కూడా నీకు ఉండదు. ఏనోరో కాల్లో పడిపోతుంది, మంచం మీద కూర్చొని ఇంకా అక్కడితో అలా పోవటమే. ఒకడు ఉండేవాడు, ఎందుకంటే దేవుడు మాట వినకపోతే నువ్వు పనికి రాకపోతే ఇంకా దేవుడు నేను ఉంచడు. నువ్వు ఉన్నావంటే నీ ఆయుష్ అయిపోయినా నువ్వు ఉండాలంటే దేవుడు ఏం చేస్తాడంటే పని చేస్తుంది కదా నా కూతురు, నా కొడుకు ఏదో విధంగా నాకు ఉపయోగపడుతున్నాడు కదా, ఇలా ఉంచుదాం అనుకుంటాడు. అంతేగాని దేవునికే మనం ఎందుకు పనికి రాకపోతే భూమికి భారం అయిపోతే దేవుడు అనుకుంటాడు ఇంకెందుకు ఎక్కడ ఉండి సుఖమేముంది అనుకుంటాడు. కాబట్టి ఆ రీతిగా నువ్వు నీ దేవునికి నువ్వు భారం అవ్వకూడదు. నువ్వు నీ దేవుడికి ఏం చేయాలంటే ఇష్టం అవ్వాలి. హల్లెలూయా, ఆయనను మెప్పించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు ఏం ఇస్తాడంటే భద్రత, రక్షణ ఇస్తాడట. అలాంటికి ఏం చేస్తాడు? భద్రత, రక్షణ ఇస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెషయా గ్రంథం 43, 1, 2, 3 వచనాలు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. జనంలో బడి దాటున్నప్పుడు నేను తోడై ఉంటాను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీ అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. యెహోవాకు నేను నీకు దేవుడను, రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా కూర్చొని శాప నీకేం కావాలో అన్ని ఎత్తనయ్యా. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధ దేవుణ్ణి, నిన్ను రక్షించువాడిని, నీ ప్రాణమును ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిస్తాను. హల్లెలూయా. ఏమండి, నీ భద్రత కోసం ఎవరిని ఉంచాలో వాళ్ళని ఉంచుతాను నేను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారు బాంబు పెట్టారు, ఎంతోమంది చనిపోయారు. ఏమండి, అలాంటి బాంబులు ఎక్కడ పెట్టరు అనేది ఏముంది? నీటిలో విషం కలుపుదామని చూశారు, ఏమంటే కలుపుంటే ఎంతమంది చచ్చిపోతారు? ఏమంటే అలాంటి చేయలేరా? మీకు ఒక విషయం తెలుసా? శత్రువులు ఎక్కడో ఉన్నాడు అనుకో హ్యాపీగా పడుకొచ్చింది, శత్రువే మన ఇంట్లో ఉన్నాడు అనుకో ఇంకెక్కడ పడుతుందమ్మా? అదే ఇంట్లో పాము ఉంటే మీరు పడుకుంటారా హ్యాపీగా? ఎటువైపు వచ్చి కాటేస్తుంది అని. శత్రువులు ఎక్కడున్నారనుకున్నా ఇక మన భారతదేశంలోనే ఉన్నారు. వాళ్ళు కనిపెట్టడం ఎలాగా కష్టం. అందుకే ఇంటి దొంగను ఎవరు కూడా పట్టుకోలేరట. కాబట్టి నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే సృష్టికర్త దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ప్రేమను చూపించాలా, ప్రార్థన చేయాలా. ప్రేమను చూపిస్తే ఎంత కఠినాత్ములైనా కానీ ప్రభు వైపుకి వస్తారు, నిజమైన దేవుడికి దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రైస్తవులు పాడు చేసేవాళ్ళు కాదు, మనుషులను బాగు చేసేవాళ్ళు, మనసులను కట్టేవాళ్ళు, ఏమంటే చెడ్డ మనస్తత్వాల నుంచి విడుదల చేసేవారు. ఇదో మొన్న ఎవడో వాళ్ళ ఆవిడ మీద విజయవాడలో అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి వాళ్ళ ఆవిడని చంపేశాడు, ఎక్కువ చంపేశాడు. అంటే చిన్న పాప, అనుమానం రోగం, ఆడు చచ్చిపోయాడు తర్వాత. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు, ఎంత ఏమవుతుందో తెలియనంత పరిస్థితులు ఉన్నాయి. ఇదో ఒకడు భీమవరంలో ఆడు మత్స్యమిత ఉండదు సరిగ్గా, అలా అమ్మనేని అలా తమ్ముడిని చంపేశాడు. చంపేశాడు, మళ్ళీ చెప్తున్నాడు నేనే చంపేశాను, మా అమ్మని చంపేశాను, మా నాన్న చంపేశాను, మేము కోంటోలు అని ఆడే చెప్తున్నాడు. కోంటోలు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎవరికి ఆనే చేయనట్టుగా ఉంటారు.
అలాంటి వాడు చంపేశాడంటే ఆడికి ఏముంది? చాలా మెంట్లకి పోతున్నారు. ఎందుకంటే లోకం ఏదో విధంగా మనుషులు ఏం చేస్తుందంటే దెబ్బ కొడుతుంది, మోసాలు చేస్తున్నారండి. రకరకాలైన మోసాల్లో మనుషులు ఇరికిస్తున్నారు. పెళ్లి కార్డుని పంపుతున్నారంట మీకు. అలా పంపితే తీశారు కనుక పెళ్లి కార్డుని పంపుతుంటే అమ్మో వాడు చుట్టాలు ఎవరో పెళ్లి కార్డు పంపించారని నొక్కారు అనుకో, అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పెళ్లి కార్డు ఓపెన్ అవ్వాలంటే ఈ పాస్వర్డ్ కొట్టాలి. అది టిక్ టిక్ అని కొట్టామనుకో నీ బ్యాంకులో బ్యాలెన్స్ అంతా వెళ్ళిపోతుంది. ఘరానా మోసాలు ఎలాగ మనుషుల్ని ఇబ్బంది పెట్టి మోసం చేద్దాం అలాగున్నాయి. అందుకే ఎందులో ఉన్నా నీ డబ్బులు సేఫ్టీ లేదు. ప్రభు వైపు ఉంటే ఆయన నీకు వివేచన, జ్ఞానము, తెలివినిస్తాడు. హల్లెలూయా. ఆయన తప్పకి ఎవరు మనల్ని రక్షించేవాళ్ళు లేరు. అన్నిట్లు కల్తీయే. అదేంటది పన్నీరు తెగ తినేస్తున్నారు కదా పెళ్ళిళ్ళలో. పన్నీర్ని ఏమంటే ఆ కల్తీ చేస్తున్నారట. చాలా ప్రమాదం అంటది. అలాంటిది పన్నీరు మొక్కలు తెగ తినేస్తున్నాం మనం. చాలా బాగుంది అనుకోండి. అయ్యో చాలా డేంజర్గా ఉంది ఈరోజు. మరి ఏది తిందామన్నా భయం వేస్తే ఇంకేం తింటాం? అందుకే దేవుడు ఒక్కడే మనకి ఇంకా సహాయం. ఏ దిక్కు లేని వాళ్ళకి మనకి దేవుడే దిక్కు ఈ కణాలలో. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు భద్రతను, రక్షణ ఇస్తాడట. రెండోదిగా దీర్ఘాయుష్ని ఇస్తాడట. దేవుడికి ఇష్టంగా ఉంటే ఏమి ఇస్తాడండి? దీర్ఘాయుష్ని ఇస్తాడట. కీర్తనల గ్రంథం 91:16. కీర్తనల గ్రంథము 91:16. కీర్తనల గ్రంథము 91:16. దేవునికి ఎవరైతే ఆయన గణపరిచేవారు ఉంటారో, ఆయనకి ఇష్టంగా నడిస్తే నీ ఆయుష్ అయిపోయినా కానీ దేవుడు ఆయనకి ఆయుష్ ఇస్తాడట. ఇస్తాడంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మూడోదిగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. వాళ్ళకి ఏమి ఇస్తాడండి? పరలోక రాజ్యం, నిత్య జీవిస్తాడు. ప్రకటన గ్రంథం 21:4. మూడే మాటలు చెప్పాను. ఒకటి భద్రత, రక్షణ ఇస్తాడు. రెండోది దీర్ఘాయుష్ని ఇస్తాడు. మూడోది దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇంకా ఇంకా అక్కడ ఏడుపు ఉండదు. అక్కడికి వచ్చేసిన తర్వాత ప్రభువా నా కుమారుడు ప్రభువా, నా కుమార్తె ప్రభువా, నా ముద్దులుగా ఉండే నా మనవడు ప్రభు, మనవరాలు ప్రభు అంటే అయిపోయిందమ్మా ఇంకా అని ఆ కన్నీటి బాప్సాన్ని ఏం చేస్తాడట? ప్రభువే తుడిచేస్తాడు. ఇంకా నీకేమి ఇంకా వాళ్ళతో ఉండదు. ఎందుకంటే అది తొడగపోతే ఇంకా నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? మా పిల్లలు, నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు, లా కొడుకు, ఈ కొడుకు, ఈ ఇల్లు, ఆ అల్లు, మనవడు, మనరాళ్ళు, వీటి మీదే తిరిగి అక్కడ కూడా సుఖంగా ఉండవు నువ్వు. అక్కడ కూడా సుఖం ఉండవు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? నీ కన్నీటి బాష్పాన్ని తుడిచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదవండి. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రకటన గ్రంథంలోనే 22వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం ఉండదు. అబ్బా చాలు. దేవుని స్తోత్రం. ఇక అక్కడ ఏముంటుందట? శాపగ్రస్తమైనది ఏదియో మరి ఎవరుంటారండి? గొర్రె పిల్ల యొక్క సింహాసనం దాని మీద ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం చూసుకున్నట్లయితే 4వ వచనం కూడా చూద్దాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు. దేవుని స్తోత్రం. ఆయన నామం ఎక్కడ ఉంటుంది? 5 కూడా. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యుడైనా అక్కర్లేదు. దేవుడు అయిన ప్రభువే. దేవుని స్తోత్రం. ఇక్కడ మీకు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆది అందు భూమాకాశాలను సృజించాడు. ఆ తర్వాత నిరాకారం శూన్యంగా ఉంది, ఆత్మ అల్లాడుచున్నది. తర్వాత దేవుడు వెలుగు కలుగుమన్నాడు. ఏమన్నాడండి? వెలుగు కలుగుమనగానే అంటే ఆకాశంలో భూమిని వేరుపరిచాడు. తర్వాత వెలుగు కలగమన్నాడు. కాబట్టి అది ఒక దినం అన్నాడు దేవుడు. వెలుగు లేనప్పుడు దేవుడు ఒక దినమని ఎలా లెక్కేశాడు? అప్పుడు వెలుగు లేదు కదా. అంటే 24 గంటలు ఒక దినం అన్నది మనకు తెలుసు లెక్క. అది మంచిదైనట్టు దేవుడు చూసి, ఏమండి అక్కడ చూడండి 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగును పగలనియు
చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. అస్తమయం ఉదయము కలగ ఒక దినమైంది. అస్తమయం ఏంటి, ఉదయం ఏంటి? అప్పటికి ఇంకా ఏం లేదు కదా, సూర్యుడు చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ఇప్పుడు మనకి ఏంటంటే ఉదయం సూర్యుడు వచ్చాడు అనుకో, ఉదయం, సాయంకాలం సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకో, అస్తమయం. అప్పుడు ఏమవుతుంది? సూర్యుడు అస్తమించి ఉదయించే వరకు ఏమండి 12 గంటలు, అక్కడి నుంచి ఆ సాయంకాలం వరకు 12 గంటలు, అంటే ఒక దినం. అదవుతుందా? ఒక దినం ఆగినాను. మనకి దినం, వాళ్ళకి యూదులకి ఎలా ఉంటుందంటే, యూదులు సాయంత్రం నుంచి మళ్ళీ సాయంత్రానికి ఒక దినం అవుతాయి. ఉదయం వరకు కాదు, సాయంకాలానికి ఒక దినం వాళ్ళకి. మనది ఏంటంటే ఉదయం నుండి ఉదయానికి ఒక దినం మనకి. అది తేడాలు ఉంటాయి. ఏదేమైనా 24 గంటలే. సరే, ఇక్కడ నేను ఏమంటానంటే, సూర్యుడు చంద్రుడు ఎప్పుడు చేయబడ్డాడు? నక్షత్రాల్లోనే 4వ రోజు. 4వ రోజు చేయబడితే అక్కడ ఏమన్నాడంటే, అస్తమయం ఉదయమును కలగ ఒక దినమైన అన్నాడు. ఎలాగా అని ఇప్పుడు చాలామంది ప్రజల్లో వర్షాలు కురిపించేస్తున్నారు. అందరిని ఏం చేస్తున్నారంటే కనిపించేసి పడేస్తున్నారు. దేవుడు ఉన్న చోటే వెలుగు ఉంటుంది అంతే. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అది చేసి వెళ్ళిపోవడమే అస్తమయం. ఆయన మళ్ళీ రావడం ఉదయం. అప్పుడు అర్థమవుతుందా? అదే పరలోకంలో అది ఉంటుందని చెప్పాడు. ఇక్కడ పరలోకంలో సూర్యుడు ఉండడు. పరలోకంలో ఎవరు ఉండరు? సూర్యుడు ఉండడు. అదే మీకు అది గుర్తుపడతారని చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 22:5. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేస్తారు. నిద్రపో అవసరం లేదు, శుభ్రంగా పడుకో అవసరం లేదు. అది అమరులుగా ఉంటారు. ఎలా ఉంటారండి? అమరులు, నిత్యత్వం అంతా బతుకుంటారు. హల్లెలూయా. దేవదూతలను పోలి వారికి ఉంటారు. అందరూ యవనస్తుల్లాగే ఉంటారు. ముసలోళ్ళు అక్కడ ఉండరు. మళ్ళీ ముసలోళ్ళు ఉంటే మళ్ళీ పింఛన్లు ఇవ్వాలి వాళ్ళకి, మళ్ళీ కర్రలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇంక పింఛన్లు, కర్రలు గిర్రలు ఏమి నొప్పులు బాధలు అక్కర్లేదు అక్కడ. హల్లెలూయా. అందరూ ఎట్టి యవ్వనంగా ఉంటారో అలా ఉంటారన్నమాట. హల్లెలూయా. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. గొర్రె పిల్ల అక్కడ వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి. ప్రకటన గ్రంథం 7:15. ప్రకటన గ్రంథం 7:15. కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైన ఉండదు. సూర్యుడైనను ఏ వడగాలైనను తుఫాన్లు ఏమి ఉండవు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. మరి అక్కడ మనల్ని నడిపించేవాడు, మనల్ని చేసేవాడు ఎవరంటే ప్రభువే అంటాడు. ఏల అనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారి కాపరి అయి. గొర్రెపిల్ల కాపరి అవడం ఏంటండి? గొర్రెపిల్ల కాపరి అవడం ఏంటంటే, గొర్రెపిల్ల అంటే నీకు అర్థమయ్యింది ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోతున్న ఆ గొర్రెపిల్లే కాపరి ఇప్పుడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఏమయ్యాడు? అక్కడ కాపరిగా ఉన్నాడు. అంటే మనం కన్ఫ్యూజ్ పడకుండా అన్నమాట. జీవజల బొక్కలు ఎందుకు మనలను చెప్పాను కదా. ఇంకా మళ్ళీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఏమి ఉండదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమండి హనోకు నడిస్తే దేవుడు మురిసిపోయాడట. ఇన్ని బంధాలు, ఇన్ని బాధ్యతలు ఉన్నా కానీ అన్ని చేసుకుంటూనే. కొంతమంది మరి బాబు మందిరానికి వచ్చి పనులు అయినా చక్కబెట్టంటే పని చేయరు. ఇంకా ఏం చేయరండి? సంవత్సరాల్లో తిరుగుతూ ఉంటారు. ఏ అంటే మా పాస్టర్ గారు ఆ పని చెప్తున్నారు, ఈ పని చెప్తున్నారు, ఈ పని చెప్తున్నారు, ఆ పని చెప్తున్నారు. వంకలు పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు? పని పట్టి వెళ్ళరు సోమరులు. నీ పనులు చేసుకుంటూనే దేవుడి పనులు కూడా మనము చూడాలి. బైబిల్లో ఉన్న అందరూ వారి సొంత పనులు చూసుకుంటున్నారు కానీ దేవుడి పనులు చూడట్లేదు. నీ సొంత పనులు చూసుకోమని అంటుంది బైబిల్, కానీ దేవుడి పనులు కూడా నువ్వు చూడాలి, చెయ్యాలి. హల్లెలూయా. అంతేగాని దేవుడి పని ఉందని చెప్పేసి రోజు వంకెట్టుకొని నువ్వేం చేయకూడదు? సోమరోడుగా ఊర్ల మీద సోమరోళ్ళలాగా తిరగకూడదు. ప్రతి ఒక్కరు ఏం చేయాలమ్మా? కష్టపడి వారికి ఉన్న బాధ్యతలు వారు
నెరవేర్చుకోవాలి. కొంతమంది ఏమంటే, ఏమండి నాకు బాధ్యతలు ఎక్కువైపోయినాయి అందుకే చర్చికి రాలేకపోతున్నానండి. అలాంటి వాళ్ళందరూ ఎవరిని చూడాలంటే హనోకుని చూడాలి. హనోకు తన కుటుంబం అంతటితో ఉంటూనే దేవుడితో నడిస్తే, దేవుడితో నడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడట? మరణము చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం అండి అది. అందుకే చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటే మనము హనోకులాగా దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడి చేత ఆశీర్వదించబడతాం, లేకపోతే మనం నష్టపోతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38, 39లో దేవుడు రాకడ సూచనలు చెప్పాడు అనమాట. మత్తయి సువార్త ఉంటుంది. ఉంటారు. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా రాయబడ్డదో చూడండి. అందుకే మనం ఎలా ఉండాలా? ఎప్పుడు ప్రభు పిలితే అప్పుడు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. లేక మిగిలిపోయిన వాళ్ళు ఎందులోకి వెళ్తారు? తీర్పులోకి వెళ్ళిపోతారు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 2వ అధ్యాయం 4 నుంచి 6. చూడండి దేవదూతల పాపం చేసినప్పుడే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరి దేవుడి బిడ్డలమై ఉండి పాపం చేసి ఆ పాపంలోనే మనకు మనల్ని విడిచిపెడతాడు దేవుడు? విడిచిపెట్టాడు. 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును 7 కాపాడబడ్డాడు. అలాగే మరియు ఆయన సుధమ కుమారుని పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచాడు గనక భక్తిహీనులై ఉండద్దు. ఎలా ఉండద్దు? భక్తి పరులుగా ఉండండి. భక్తిహీనులుగా ఉంటే ఎగ్జాంపుల్ పెట్టాడు. ఏం పెట్టాడు అక్కడ? దూతలు నేను విడిచిపెట్టలేదు. రెండోది చెప్పండి, నోవాహు కాలంలో ఉన్న వారిని నేను విడిచిపెట్టలేదు. మూడోది, లోతు కాలంలో ఉన్న వారిని భక్తిహీనులు కూడా నేను విడిచిపెట్టలేదు. గనక మీరు ఈ దృష్టాంతములు చూసుకొని అలా ఉండద్దురా బాబు, అలా ఉండద్దు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు అలా ఉండద్దు. నేను నాశనం చేయాలనేది నా ఆశ కాదు, నిన్ను బాగు చేసి దీవించాలన్నదే నా ఆశ. నా రాజ్యంలో యుగయుగాలు నువ్వు ఉండాలన్నదే నా కోరిక అంటున్నాడు ప్రభు. నువ్వేమంటావంటే ఎలా బతకాలం అంటే దేవుడు నీకు బ్రతికిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంతేగాని దేవుడు నడిపిస్తే గాఢాంధకారపు లోయలైనా నేనేమి చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఆ భక్తుడు దేవుడికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ భక్తుడిని సింహం తినకపోను. ఆ భక్తుడు దేవుడి మాటను తిరస్కరించాడు కనుక ఆ సింహం ఏం చేసింది? ఆ భక్తుడిని చంపిందన్నమాట. అందుకే మనము ఆయనకి మనం అప్పగించుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంధకారమే వారి మోసిన నిందలే, అంధకారమే వారి మోసిన నిందలే, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు. హృదయపూర్వకంగా చెప్దాం, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి
చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా నేను విడువడు. హల్లెలూయా. అందుకే మనం ఎలా మారాలి? హనోకులాగా మారాలి. ఎలా మారాలా? హనోకులాగా. దేవుని స్తోత్రం. అందుకే నీవు నేను ప్రభువు ఏమంటే నీవు ప్రభువును హనోకు వలె గ్రహిస్తే, బంధాల మధ్యలో భక్తి కలిగి జీవించి దేవునితో నడుచుచు భక్తిని కొనసాగిస్తూ కడ వరకు నీవు దేవునితో ఏం చేస్తావండి? నడుస్తావు అన్నమాట. హల్లెలూయా. నీవు ప్రభువును హనోకు వలె గ్రహిస్తే, నీవు ప్రభువును హనోకు వలె గ్రహిస్తే, బంధాల మధ్యలోనూ భక్తి కలిగి జీవించి, నీవు ప్రభువును హనోకు వలె గ్రహిస్తే, బంధాల మధ్యలోనూ భక్తి కలిగి జీవించి దేవునితో నడుచుచు భక్తిని కొనసాగిస్తూ, దేవునితో నడుచుచు భక్తిని కొనసాగిస్తూ కడ వరకు నీవు దేవునితో నడిచెదవు, కడ వరకు నీవు దేవునితో నడిచెదవు. అంటే దేవుని నెరుగువారు తమ దేవుని నెరుగువారు, దేవుని నెరుగు తమ దేవుని నెరుగు, బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు, బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని నెరుగువారు తమ దేవుని నెరుగువారు, దేవుని నెరుగువారు తమ దేవుని నెరుగువారు. దానియేలు గ్రంథం 11:32 దేవుని ఎరిగే వాళ్ళు ఏం చేస్తారండి? తమ దేవుని ఎరిగే బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక హనోకు విషయంలో దేవుడు ఎరిగాడు కానీ హనోకును దేవుడు ఏం చేశాడు? హనోకు విషయంలో గొప్ప కార్యం చేశాడు. ఏంటో తెలుసా? తను చనిపోకుండా ప్రాణముతోనే తీసుకెళ్ళాడు. ఇంకా అలా ప్రాణంతోనే వెళ్ళిన వారు మరొక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? ఏలియా. ఆయన ఎవరండి? ఏలియా కూడా చనిపోలేదు. అగ్ని రథాల మీద ఆయన కూడా వెళ్ళిపోయాడు. అండ్ పాత నిబంధనలో చనిపోకుండా పరలోకి వెళ్ళిన వారు ఇద్దరు. ఒకరు హనోకు, తర్వాత ఏలియా. అంటే అందుకే ఏలియా హనోకు మళ్ళీ వస్తారు అనేది చాలా మంది మాట్లాడతారు. ఏలియా హనోకు రారు, కానీ ఏలియా ఆత్మ లాంటి వారు, హనోకు ఆత్మ లాంటి వారు వస్తారు. దేవుని స్తోత్రం. వారు గొప్ప కార్యాలు చేస్తారు. అది మనం కూడా దేవుడి చిత్తమైతే చూస్తాం. దేవుడి మాటలు దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. దేవుణ్ణి ఎరుగువారు అనగా తమ దేవుణ్ణి ఎరుగువారు బలము గల గొప్ప కార్యాలు చేస్తారన్నావయ్యా. ఆ సంఘం చిన్నదే అయ్యా, తప్పడడుగులే